హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చూడండి ఫ్రెండ్స్, బగారా రైస్ విత్ చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సూపర్గా ఉంటుంది. ఇది ఎలా తయారు చేశానో నేను చూపిస్తాను. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. చూడండి అన్నం ఎంత పొడి పొడిగా ఎలా వచ్చిందో. నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి. చాలా టేస్టీగా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, చాలా థిక్ గ్రేవీతో చికెన్ కర్రీ చాలా సూపర్గా ఉంటుందండి. కాలిపోతుందండి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, దీని ప్రాసెస్ ఎలాగో నేను చూపిస్తాను. చూడండి, ఈ ఆనియన్స్ అన్నీ వేగిపోయాయి కదండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఒక 1 స్పూన్ వరకు వేసుకుందాం. వేసుకొని అది కూడా కొంచెం వేగనిద్దాం ఆయిల్లో. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని. చూడండి ఎంత బాగా వేగుతుందో. ఇలా కొద్దిసేపు వదిలేద్దామండి, వేగనివ్వాలి. చిన్న మంట మీద వేయించుకుందాం. ఇది వేగిపోయిందండి. చూడండి, నెక్స్ట్ ముందుగా పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుందాం. వాటర్ అన్నీ తీసేసానండి. చూడండి, రైస్ వేసుకుందాం. ఒకసారి కలుపుకుందామండి. ఈ రైస్ని ఈ ఆయిల్లో కొద్దిసేపు వేగనిద్దామండి. చూసి జాగ్రత్తగా కలుపుకోండి. మనం ఆల్రెడీ పెట్టుకున్న రైస్ కాబట్టి విరిగే ఛాన్స్ ఉంటుంది. రైస్ విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, రైస్ వేగుతుంది. ఇది కొంచెం వేగింది కదా. నెక్స్ట్ దీంట్లో రైస్కి సరిపడా వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని రైస్కి సరిపడా సాల్ట్ చూడండి, సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. చాలా జాగ్రత్తగా కలుపుకోండి. బాస్మతి రైస్ కదా, విరిగిపోతే అన్నం బాగుండదండి. ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి దీన్ని పక్కన స్టవ్ మీద పెట్టేసుకుందామండి. నెక్స్ట్ ఇటు సైడ్ చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ గిన్నె పెట్టుకుందామండి. చికెన్ కర్రీకి నేను ఇక్కడ 1.5 కేజీ చికెన్ తీసుకున్నానండి. దానికి సరిపడేటట్టు పెద్ద గిన్నెనే పెట్టుకున్నాను. ఈ గిన్నె కొంచెం వేడెక్కనిద్దాం. నెక్స్ట్ ఇక్కడ గిన్నె వేడెక్కింది కదండి. కర్రీకి సరిపడా ఆయిల్, 1.5 కేజీ చికెన్ కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. ఆయిల్ హీట్ ఎక్కనిద్దాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. చిన్నవి ఒక 3 బగారాకు, ఒక 2 లవంగాలు, కొద్దిగా బగారా పువ్వు. అది కొంచెం వేగినాక నెక్స్ట్ పచ్చిమిర్చి అండి, ఒక 2 పొడవుగా కట్ చేసి వేసుకోండి. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, ఇవి కొంచెం వేగనిద్దామండి. స్టవ్ సిమ్లో పెట్టి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి. ఆనియన్స్ వేగుతున్నాయండి. చిన్న మంట మీద వేయించుకుందాం. మూత పెట్టేసుకుందామండి. ఆనియన్స్ వేగాయో లేదో ఒకసారి చూసుకుందామండి.
కొద్దిగా వేగాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు మిగిలినవన్నీ వేసుకుందాం. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందామండి. కొద్దిసేపు వేయించుకుందాం. చూడండి, ఇక్కడ రైస్ అయితే ఉడుకుతుంది. ఒకసారి కలుపుకుందామండి. రైస్ ఉడుకుతుంది కదండి, మంట చిన్నగా పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి మగ్గించుకుందామండి రైస్ని. నెక్స్ట్ ఇక్కడ కర్రీ చూద్దాం. చూడండి, ఆనియన్స్ వేగిపోయాయి. ఒకసారి కలుపుకుందామండి. నెక్స్ట్ ఒక 2-3 సార్లు ఉప్పు నీళ్ళల్లో కడిగి పెట్టుకున్నానండి చికెన్ని. చాలా నీట్గా కడిగి పెట్టుకోవాలి. వాటర్ అన్ని తీసేసి ఇప్పుడు వేసుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కలలో వేసుకుందామండి చికెన్ని. నెక్స్ట్ వచ్చేసి కర్రీకి సరిపడా సాల్ట్. రైస్లో కూడా సాల్ట్ వేసుకున్నాం కదండి, చూసుకొని వేసుకోవాలి. వేసి ఒకసారి కలుపుకుందామండి. ఈ ఆయిల్లో చికెన్ బాగా మగ్గనివ్వాలి. చూడండి, ఇలా ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి వేయించుకుందామండి. ఆయిల్లో మగ్గనిద్దాం. సారీ, ఇక్కడ ఒకసారి రైస్ చూసుకుందామండి. చూడండి, చాలా బాగా వచ్చిందండి. పుల్లలు పుల్లలు వచ్చిందండి రైస్ విడివిడిగా. చాలా బాగా ఉడికింది. మనం వేసుకున్న వాటర్ కరెక్ట్గా సరిపోయాయండి రైస్కి. నెక్స్ట్ ఇక్కడ కొద్దిగా ఫుడ్ కలర్ అండి. నేనైతే ఎల్లో కలర్ తీసుకున్నాను. మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చండి. కొంచెం వాటర్లో కలిపి వేసుకోండి. వేసుకొని మూత పెట్టేసుకుందామండి. కొద్దిసేపు మగ్గనిద్దాం. నెక్స్ట్ ఇక్కడ కర్రీ చూసుకుందామండి ఎక్కడి వరకు వచ్చిందో. చూడండి, మనము చికెన్లో ఉప్పు వేసుకున్నాం కదా, అందుకే వాటర్ వచ్చేసాయి మొత్తం. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు చికెన్ని వేయించుకోవాలండి. వచ్చిన వాటర్ అంతా ఇంకిపోవాలి. ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందాం. మళ్ళీ మూత పెట్టేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, రైస్ అయితే అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో రైసు. చాలా పొడి పొడిగా వచ్చిందండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఆల్రెడీ వేసాను. అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ కర్రీ చూసుకుందామండి ఒకసారి. చికెన్ అయితే 50% ఇక్కడే ఉడుకుతుందండి. చూడండి, ఒకసారి చూడండి, చూద్దాం ఎంత బాగా ఉడుకుంది. చూడండి, నెక్స్ట్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఒక 2 స్పూన్స్ వరకు వేసుకుందామండి. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించుకుందామండి. చూడండి, చికెన్కి అంతా పట్టేలా కలుపుకోండి. ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిసేపు ఉండనిద్దామండి. ఇలాగే ఉంచుకుందామండి మూత పెట్టి.
ఒక్క నిమిషం అలా మగ్గనిద్దాం. చూడండి, ఇక్కడ కొద్దిగా పుదీనా వేసుకుందామండి. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. నెక్స్ట్ కొద్దిగా పసుపు వేసుకుందాం. పసుపు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందామండి. చూడండి, కలర్ఫుల్గా ఎంత బాగుంది కదండి చికెన్. నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి, కర్రీ చాలా బాగుంటుందండి. ఒకసారి మూత పెట్టుకుందాం. ఒక నిమిషం అలా మగ్గనిద్దాం. చూడండి, ఇది కూడా వేగిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి కారం, కర్రీకి సరిపడా కారం. నేనైతే 3 స్పూన్స్ వేసుకున్నానండి. మీరు చూసుకొని వేసుకోండి, మీరు తినే కారాన్ని బట్టి. నెక్స్ట్ ఇది కూడా ఒకసారి కలిపేసుకుందాం. ఒక నిమిషం మూత పెట్టుకుందామండి. ఒకసారి చూసుకుందామండి. చూసారా, మనం వేసుకున్న మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టాయండి. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పెరుగు, కొద్దిగా పెరుగు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. ఒక నిమిషం మగ్గనిద్దాం. ఒకసారి చూసుకుందామండి. పెరుగు కూడా చికెన్కి బాగా పట్టింది. నెక్స్ట్ వాటర్ వేసుకుందామండి కొన్ని. నేనైతే ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నానండి. వాటర్ వేసుకొని మూత పెట్టి వాటర్ మొత్తం దగ్గరికి వచ్చే వరకు ఉంచుకుందామండి. లాస్ట్లో గరం మసాలా, ధనియాల పొడి వేసుకుందాం. మూత పెట్టేసుకుందాం. ఒకసారి చూసుకుందామండి. ఒకసారి కలుపుకుందాం. ఇంకా వాటర్ ఉన్నాయి కదా, ఇంకా కొద్దిసేపు స్టవ్ మీద ఉంచుకుందామండి. ఇది వాటర్ మొత్తం దగ్గరికి అయ్యే వరకు ఉంచుకోవాలి. ఒకసారి చూసుకుందామండి. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ ధనియాల పొడి వేసుకుందాం. ఒక 1 స్పూన్ వరకు వేసుకుందామండి ధనియాల పొడి. నెక్స్ట్ అలాగే గరం మసాలా,
ఇది కూడా చిన్న స్పూన్ తోటి ఒక 1 స్పూన్ వేసుకుందామండి. ఒకసారి కలుపుకుందాం. మసాలాలన్నీ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోండి. గరం మసాలా, ధనియాల పొడి కూడా కొద్దిగా ముక్కలకు పడితే బాగుంటుందండి. నెక్స్ట్ కొద్దిగా పుదీనా, అలాగే కొద్దిగా కొత్తిమీర. సన్నగా కట్ చేసి వేసుకుందామండి కొత్తిమీర. కూడా వేసుకున్నాక ఒక్కసారి కలుపుకుందాం. చూడండి కర్రీ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ అండి నా వీడియో పూర్తిగా చూసినందుకు.